పిల్ల గారు ఈ ఎస్సీ బీసీ పంచాయతీ మేడం అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటారు. నాలాంటి కామన్ మ్యాన్కి ఏముందంటే అరే బాబు ఈ పంచాయతీ ఎన్నికల బాబు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే రాను పెద్దగా ఉండకూడదని కూడా నేను కోరుకుంటున్నాను కామన్ మ్యాన్ గా. అంతా కూడా అంటే ప్రైవేట్ వ్యవస్థే దాదాపుగా ఉంది. అసలు జనరల్ గా ఈ వర్గీకరణలు ఇవన్నీ కూడా ఈ పంచాయతీలన్నీ కూడా మనకి ఎక్కడ ఉద్యోగం వస్తుంది, మనకి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా వస్తుందని నా అభిప్రాయం. మీరే చెప్తారు. అంటే ఈ భారతదేశం యొక్క మైండ్ సెట్ అట్లాంటిదండి. మన రాష్ట్రం గురించి ఈ పంచాయతీ గురించి ఏదైనా కూడా ఏదైనా క్యాస్టిజం అనేది పెద్ద మన దరిద్రం, ఈ దేశానికి పెద్ద శాపం. ఈ మతాలు కులాలు అన్ని కూడా మన అడ్డు అంటే దేశానికి అభివృద్ధిలో పోకపోవడానికి ఇవి ఒక పెద్ద మనకి బ్రేక్స్. రెండోది అంటే దీన్ని పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుకునే దుష్టులు చాలా ఎక్కువ. అంటే రాజకీయ క్రీడ అంటారా? క్రీడ ఇది. అంటే మీరు చెప్పేది మందకృష్ణ మాదిగ వారి గురించి మాట్లాడుతున్నారా? వారు బీజేపీలో కులానికి ఒకరు మతానికి ఒకరు కొంతమంది ఎవరైనా కార్పొరేషన్లు ఉన్నాయి కదా మేడం. ఎలక్షన్ లో వాడుకోవడం కోసం ఒక స్టెంట్ ప్లే చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు మా రిజర్వేషన్ డైరెక్ట్ గా చెప్తారు. ఎస్సీలలో మాదిగల్లో మా గొడవ ఏమి అవతల వాళ్ళతో మా సోదరులతో లేదు. మా కృష్ణ మాదిగ అయినా నేనైనా చెప్పేది అది. మాకు వాళ్ళతో గొడవ లేదు, మేమిద్దరం అన్నదమ్ములు. కాబట్టి ఒక తమ్ముడు పంచుకున్న దాంట్లో ఉన్న ఆస్తిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకోవాలంటున్నాము. నువ్వు పంచుకోవడం నేను పంచుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే అదే కదా ఆర్థికంగా ఎవరైతే మరీ కింద ఉన్నారో ఎవరు పైన ఉన్నారు అనే దాంట్లో వర్గీకరణ చేసాం. మళ్ళీ మా దాంట్లో కూడా అందులో చేస్తే అందులో ఫస్ట్ సామాజికంగా ఆర్థికంగా ఎక్కువ, సామాజికంగా కూడా వాళ్ళే ఉన్నారు, రాజకీయం కూడా వాళ్ళే ఉన్నారు. ఈ మూడు రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన రిజర్వేషన్ ని మిస్యూజ్ అయ్యింది. అది ఎలా మిస్యూజ్ అయ్యిందంటే ఆ రోజు మేము వెట్టి చాకరీ వ్యవస్థలో మాదిగలు ఉన్నాము, మాలలు. అది కొంత ప్రాంతాల ఆంధ్రాలో మాలలు ఉంటారు, ఇక్కడ మాదిగలు ఉంటారు. తెలంగాణ ఎట్లయితే రాదు అన్నారు, తెలంగాణ వచ్చింది ఎట్లనో మాదిగ వర్గీకరణ కూడా సాధ్యం కాదు అన్న భారతదేశం యావత్ అందరూ ఒప్పుకున్నా, అన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఒప్పుకున్నాయి, రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, ప్రధానమంత్రులు కూడా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఉషా మెహ్రా కమిటీ ద్వారా నేను 2000 అంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఆర్థికంగా చాలా బాగా ఉన్నారు, అన్ని రకాలుగా బాగున్నారు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి వాళ్ళు దాన్ని మళ్ళీ అడ్డంకి వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల నుంచి యుద్ధం. దాన్ని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఉద్యోగాలే లేనప్పుడు ప్రైవేట్ కన్నా ఉద్యోగాలు కావాలి, మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు అని అనుకున్నప్పుడు నేను కూడా దానికి ఒకందుకు సమర్థిస్తా. కానీ మాకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కావాలి. మాకు ఎందుకు మేము చాలా వెనుకబడి వెళ్ళిపోయాం. రిజర్వేషన్ అనేది ఏంటి, అంటరానితనం వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, అందరికి కాదు రిజర్వేషన్. సామాజికంగా కొంత వెనక నెట్టిపోయబడిన సామాజిక అంశాన్ని కూడా చాలా మందికి కొటేషన్ తెలియదు. దళిత అంటేనే కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా మంది తెలియదు. నాకుంది కన్ఫ్యూజన్, దళిత అంటే వెనకబడ్డ వాళ్ళ లేకపోతే క్యాస్ట్ పరంగా ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏదైతే దళితుడు అంటే ఎవరు ప్రశ్న నేను చెప్తాను. ఇప్పుడు మురికి పనులు చేసేవాడు, డ్రైనేజీ వ్యవస్థలో జిహెచ్ఎంసీలు పనిచేసేవాళ్ళు మాదిగోళ్ళే చేస్తారు. అందులో ఆ వ్యవస్థలో వాళ్ళకి వచ్చినప్పుడు ఆ పనులు 4th క్లాస్ ఉంది, ఆ ఉద్యోగాలు మాత్రం పొందేవాళ్ళు చాలా లో పోస్ట్ చేసేవాళ్ళే దళితులు మాదిగ జాతి ఉంటారు ఇక్కడ. అప్పుడు ఏమైంది, రిజర్వేషన్ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు మిషనరీస్ వచ్చాయి. మిషనరీ వచ్చినప్పుడు మాల సోదరులకు కులవృత్తి ఉందో లేదో మాకు కరెక్ట్ గా తెలియదు. వాళ్ళు ఆ మిషనరీని ఉపయోగించుకొని ఆ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలా మంది దాని ఎడ్యుకేషన్ చక్కగా వాడుకున్నారు. బాగుపడండి, మేము వద్దనట్లేదు. మేము ఎప్పుడైతే వెట్టి చాకరీ వ్యవస్థలో ఉండి బయటకు వచ్చేసరికి మా రిజర్వేషన్ లో వాళ్ళు లేకపోతే ప్రాణ లేకపోతే తమ్ముడు తింటాడు కదా పాలు, అట్లా తిన్నారు. రిజర్వేషన్ తిన్నారు అంటే వాళ్ళు వాడుకున్నా మేమేం అభ్యంతరాలు పెట్టలేదు కొన్నేళ్ల వరకు. ఆ తర్వాత మా వాళ్ళు కూడా వెట్టి చాకరీ వ్యవస్థ నుంచి విముక్తి పొందిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత వెట్టి చాకరీ నిర్మూలన జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ విధానానికి అసైన్మెంట్ లాంటి చట్టాన్ని తెచ్చిన, భూములు మాకు ఇచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్ బ్యాక్ అయిపోయినాం కాబట్టి వాళ్ళతో పోటీ పడలేకపోయినాం కాబట్టి మేము చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత లేకపోతే అప్పటి నుంచి పాత రోజుల్లో కూడా ఇవి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యావనంలో ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు అందరికీ విద్యలో ముందుకు ఉండాలి, ప్రాథమిక హక్కును గుర్తించుకొని
రాజ్యాంగంలో రాసింది అందరి కోసం రాశారు అంబేద్కర్ గారు. సో దాన్ని ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కరెక్ట్ గా ఉపయోగించుకుందామనే ఆలోచనలు వచ్చిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆలోచనతో ముందుకు వచ్చి చదువుకున్నారు. చదువుకున్న తర్వాత రిజర్వేషన్ దగ్గరకు వచ్చి మా రిజర్వేషన్ మేము తీసుకొని పొందుదామంటే మాకంటే ముందు షార్ప్ గా ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్ గా మంచిగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు వాళ్ళ మార్కులు ఎట్లాగానే ఎక్కువ వస్తాయి. రైటా కదా? ఇప్పుడు 3 పూటలు తిండి లేకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దుప్పట్లు లేక దోమలు గారి చదువుకున్నారు, చదువు ఎట్లుంటది? ఈ 3 పూటల్లో అన్నం తిని చక్కగా ఇంట్లో నిద్రపోయి లైట్ కరెంట్ వాటర్ అన్ని ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటది? సో వాడి బ్రెయిన్ వీడికి నిత్య పోరాటం, వాడికేమో అన్ని ఉన్నాయి. సో నేను మేధావిని అనడానికి వాళ్ళు అనడానికి రైట్ లేదు. ఇప్పుడు మేమేమంటున్నాము, సరే ఏదో వచ్చింది మాది పెట్టండి. అప్పుడు నేను ఏబీసీ వర్గాల్లో పిల్లలు 2 సంవత్సరాలు పాస్ అయినప్పుడు 27,000 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు సమానంగా వచ్చాయి. మాకే వచ్చాయి మాదిగలు. అది మేమేమంటున్నాం, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు, మేము పంచుకుంటాము, మాలలు ఎక్కువ ఉంటారు, మీరు జనాభా ప్రాతిపదికన అక్కడ పంచుకుంటాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ ఎంత దరిద్రం అంటే ఇప్పుడు కూడా మనం ఇక్కడ 2025 ఉన్నాము. నాకు అర్థం కాదు ఏంటంటే ఎస్సీ హాస్టల్ లేకపోతే ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్ ఏం మేడం, పిల్లలు ఇక్కడనే డివైడ్ చేసేస్తున్నారు. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇచ్చి కొంత వెనకబడిన పుష్అప్ చేసి వాళ్ళకి లేకపోతే ఇన్సెంటివ్ ఇచ్చో లేకపోతే చదువుకోవడానికి ఇలాంటివి చేయొచ్చు కదా అనేది. అలాంటప్పుడు కుల వ్యవస్థ తీసేయడానికి మోదీ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకోరు? కులం ఉంటేనే కదా మోదీ బతుకుతున్నారు, కులం మతం ఉంటేనే కదా కొంతమంది బతుకుతున్నారు. సో కులము కూడా మధ్య 10% అనేది చేస్తాను అనేది అన్నట్టు అసలు స్కూల్ సిస్టమ్ లోనే కులం అనేది తీసిపడారు. దమ్ముందా? విద్యా విధానంలో నుంచే మనం మార్పులు తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నువ్వు మాలోడు, నువ్వు మాదిగోడు, రెడ్డోడు, గిడ్డోడు అని పెట్టుకుంటే అదే నేను రెడ్డోను రా అంటాడు, మాలోడు రా అంటుండు, మాదిగోడు రా తిట్టుకుంటున్నా. ఇది ఏంది మనుషుల మధ్య ఈ దేశం పెంచుకునేది కాకపోతే ఇంకా మనం గ్లోబల్ లో పోయి ప్రపంచంతో పోటీ పడుతున్నా ఈ తుచ్చమైన ఆలోచనతో ఉన్న వాళ్ళే పెంచే వాళ్ళే ఎక్కువైపోయింది. తగ్గించడానికి ప్రయత్నం ఒక్కటి చెప్పండి. 2 ఉన్నాయి ఇక్కడ. అంటే పుష్పలీలగా లేకపోతే ఒక కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నదాన్ని ఇప్పుడు వీళ్ళకి వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నారు లేదా? స్ట్రైట్ క్వశ్చన్. చేస్తున్నా లేదా? చేస్తున్నాడు కదా. పుష్పలీల చేయొద్దని చెప్తుంది. చేయమంటారా మీరు? ఇప్పుడే మేడం ఇట్లాంటివి చేయొద్దు, క్లారిటీ లేదు నీకు. నన్ను చెప్పని బిడ్డ, నువ్వు నన్ను తప్పనొద్దు, నేను నిన్ను తప్పలేదు. ప్రజలకు అర్థమేంటి చెప్పాలి. ఇప్పుడు దాకా నాకు అన్నం దొరకలేదు, నేను అన్నం అడుగుతున్నాను. తప్పలేదు కదా. నాకి ఈయన బాబు అంటున్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ ఎప్పుడు తీసేయాలా? నేను ఆర్థికంగా నేను నీ సమాన స్థాయికి వచ్చేంత వరకు, నేను ఇతరులతో సమాన స్థాయికి చేసేంత వరకు రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలని కోరుకునే వాళ్ళం. అవునా? మాకు ఇంకా ఆ స్టేజ్ లో లేము మేము. అందువల్ల మాకు ఉద్యోగం ఇస్తే, మా ఇంట్లో ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఈ ముష్టి పథకాలు మాకు అవసరం లేదు. దళిత బంధువులు, ఆ బంధువులు, ఈ బంధువులు, అదే అంటున్నాను నేను. అందుకనే మొన్న మా పార్టీలో నేను రాహుల్ గాంధీ గారికి వరంగల్లో డిక్లరేషన్ లో నేను పెట్టించాను. నేనే కోరుకున్నానది నా పార్టీ ఆఫీస్ లో నేనే అడగడం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది ఇందిరమ్మ, దాన్ని మాకు పట్టా చేసి ఇచ్చేది చాలు. ఈ రోజు మంచి మాకు కోట్లు వస్తాయి కదా. మాకెందుకు ఇంకా అవన్నీ ఈ ముష్టి పథకాలు ఎందుకు? మేము అది పెట్టుకొని లోన్ తీసుకోలేము, దానికా ఏ ఫెసిలిటీస్ ఇవ్వవు. అది ఎప్పుడు పట్టా కాకుండా పోతుంది. మాకు ఆ చట్టాన్ని సవరించమంటున్నాను నేను. సో అది చేస్తే మాకు ఆర్థికంగా ఎవరు భిక్ష అనేవి అవసరం లేదు. అసైన్మెంట్ ల్యాండ్ అనేది నాట్ ఓన్లీ ఒక మా ఎస్సీలకే లేదు కదమ్మా. ఓ మంగళూరుకి ఇచ్చారు, సాకలోకి ఇచ్చారు, ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఆ 2 రోజుల్లో ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం టెనెంట్స్ లాగానే ఉన్నాం, ఓనర్స్ అవ్వట్లేదు. భూమి మీద హక్కులు పూర్తి రావట్లేదు. వాళ్ళలోనే అంటే కొంతమంది మేధావులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టారంట రెడ్డి సంఘం వాళ్ళు. మనకు తెలిసిన నాగేశ్వర గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగానే ఈ వర్గీకరణ చేస్తున్నారు. తెలంగాణకు ఎంత అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు తెలంగాణ రావద్దు అన్న వాళ్ళే వాళ్ళకి ఇవ్వడం న్యాయమని ఎవరైతే వద్దు అన్న వాళ్ళ నుంచి సగానికి పైగా ఎక్కువ మంది వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి తెలంగాణ వచ్చిందా? అవునా? ఈ రోజు కృష్ణమాదిగ గారికి రెడ్డిలందరూ ఒక వర్గం వాళ్ళు లేదు ఇది జెన్యూనే, ఇది చేయండి అని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే దీన్ని నేను అవునన్నా కాదన్నా ఎవరు ఆపే ప్రసక్తి లేదు. నేను డెఫినెట్ గా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఈ మాదిగలకు సంబంధించిన దాన్ని డెఫినెట్ గా నేను చేస్తాను అని చెప్పి మన
మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చివరిగా అంటే ఈ బీసీ పంచాయతీ మేడం, అంటే మా వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి, బీసీలే ఎక్కువ ఉన్నారు, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళే పోటీ చేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రి. లాస్ట్ లో ఒకప్పుడు నేను కృష్ణయ్య గారిని ఒక మాట అడిగాను నేను, ఏమంటే మేమే ఎక్కువ మాకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే వెల్మలో 2% ఉండు, రెడ్లు ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు మీరే పోటీ చేసుకుని మీరే సీఎం క్యాండిడేట్ పెట్టుకుని మీరే గెలవచ్చు కదా అనే ప్రశ్న అడిగితే కట్ అయింది. యాక్చువల్ గా వీడియో మళ్ళీ దొరికితే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. నిజంగానే చెప్పండి, ఏం చెప్తారు? అనైక్యత ఉండడము అంటే ఎవరు వీళ్ళే పెడుతున్నారు. బ్రిటిష్ వాడు మన వాళ్ళని అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి మనలో ఐక్యతగా ఉన్న వాళ్ళని కాపాడడం కోసం ఎవరిని వాడుకున్నాడు? ఏ కులంలో నుంచి ఆ కులంలో వాడిండు, ఎవరి టీంలో నుంచి వాళ్ళనే వాడుకొని వాళ్ళని చంపేసిండ్రా లేదా మన వాళ్ళని అందరినీ. అట్లాగే ఇప్పుడు కొంతమందికి ఇది నచ్చని వాళ్ళు, మాతో ఈక్వల్ గా ఉండకూడదు అనుకున్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ సమాజంలో ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది కుట్రతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ రెడ్డిలు చెడ్డ వాళ్ళు కాదు, అందరూ బీసీలు చెడ్డ వాళ్ళు కాదు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి లేదు అని ఒక ఐక్యత రాగాన్ని రాలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వెనక నుంచి వాళ్ళని ప్రోత్సహించి, అరే వాడిని రానియకుండా నీ కులంలో ఉన్నాడు, వీళ్ళు తక్కువ చేయరు, నువ్వే పోయి తిట్టుకో అంటే ఒక బీసీని బీసీతో తినిపిస్తారు, ఒక ఎస్సీని ఒక ఎస్సీతో తినిపిస్తారు, ఒక స్త్రీని ఒక స్త్రీతో తినిపిస్తారు. అంటే ఇదన్నీ ఎవరు చూపిస్తున్నారు? వీళ్ళ బుర్రలో ఉన్న గేమ్తో ప్రకారంగా వీళ్ళ రాజ్యాధికారం కొంతమంది చేతుల్లో ఉండాలన్న ఒక దుర్బుద్ధి అనేది ఇప్పటికీ నాటుకుపోయింది. సో ఈ భారతదేశ వ్యవస్థలో ఈ కులం అనే వ్యవస్థను తీయమని కొన్న వరకు మేము అన్నప్పుడు కూడా ఇది మాకే నష్టం జరుగుతున్న భయం మాలో ఉంది. ఎందుకు అంటే బీసీలో అంతమంది సంఖ్య ఉన్నా వాళ్ళలో యూనిటీ లేదు, మాలలో కూడా మా ఇద్దరిలో ఉన్న మేము ఇద్దరం మాట్లాడుకు ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చుంటే ఒక నిమిషంలో పని అది ఆర్డినెన్స్ చేసుకుంటే అక్కడ తిన్నోడికి బాగా బిర్యానీ తిన్నోడికి అర్గనికి యోగా చేసినట్టు ఉంటది, ఆసనాలు వేసినట్టు ఉంటది. ఇప్పుడు వాళ్ళు చేసేది అట్లనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీకు ఆకలైనోడికి నొప్పి వేరు, బాధ వేరు, నీ అరుసుడు వేరు. కృష్ణమాది గారు మాట్లాడేది కానీ నేను మాట్లాడినా ఈ రోజు ఎవరు మాట్లాడినా ఎందుకు అంత బాధతో మాట్లాడుతున్నాను? నేనైతే లిటరల్ ఏడ్ చేస్తాను ఒక ఛానల్. ఎందుకు ఏడుస్తున్నాను నేను? 30 ఏళ్ల నుంచి నా పిల్లలు చదువు మర్చిపోయి కూడా ఇంకా ముందు తరాల కోసమని త్యాగాలు చేస్తున్నారే వాళ్ళైతే కోల్పోయింది కదమ్మా. వాళ్ళకి చదువు లేదు, ఉద్యమాల్లో కేసులు అయినాయి, ఇన్ని గవర్నమెంట్ బాగా వాటి మీద కేసులు తీయలేకపోయినాము, వాళ్ళని చేపించలేకపోయినాము. ముఖ్యమంత్రి గారు నా మీద 139 కేసులు నాకే దిక్కులేదు, వీళ్ళకి ఏం చేస్తా స్టేట్మెంట్ అంటే ఏంటి? వ్యవస్థను అన్ని రకాలుగా కంట్రోల్ చేస్తున్నారు కొన్ని శక్తులు, దుష్ట శక్తులు. ఎవరైనా చేస్తారండి, సీఎం అనే వాళ్ళని కూడా పప్పట్లాగా మనకు రాజకీయ చరిత్ర భారతదేశంలో పప్పట్లాగా వాడుకోవాలని చూస్తారు. కానీ కొంతమంది వినరుగా. రేవంత్ రెడ్డి ఆయన వాడుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన రెబల్ క్యారెక్టర్ లో వెళ్తూనే ఉన్నాడు. అంతే కదా, వెళ్ళాల్సిందే. రాజకీయం అంటే ఒకసారి వచ్చామంటే ఆ ఉన్నప్పుడు మన పవర్ ఏదో చూపించాలి, అంతే. అంతే కదా. ఇప్పుడు నేను కూడా అట్లా చేశాను. అది ఎఫెక్ట్ తో ఇప్పటికీ నా మీద ఖచ్చితంగా కట్టి ఉంటారు. అమ్మో ఇంత తెలియదా, ఇంత ధైర్యంగా రెబల్ గా చేసింది. తర్వాత నేనేమి నిర్దాక్షణంగా నిర్ణయాలు తీసేసుకున్నా. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అంటే పిల్లలకు అన్నం పెట్టాలి. నువ్వు అన్నం పెట్టకుండా చారు పెట్టి నీళ్ళు పోసి పురుగులు అన్నం పెడితే నేను ఊరుకున్నాను అనుకున్నాను. ఇమీడియట్ సస్పెండ్ చేశాను. మళ్ళీ వాళ్ళని రివోక్ చేసుకోలేదు నేను. వాళ్ళని పక్కదారి నుంచి ఇచ్చి నేను ప్రాధాన్యపడిన ముఖ్యమంత్రి వారు కూడా పైరవి చేసినా కూడా నేను రిజెక్ట్ చేసి పడేసిన. ఈ రోజు నాకు అతృప్తి మిగిలింది. పుష్పలీల గారు అయితే ఎస్సీ వర్గీకరణకి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. దానికోసం మరి యుద్ధము, ఈ సెమినార్లు, ఈ మీటింగ్లు, ఈ కొట్లాట్లు మరి ఎందుకు మరి ఈజీగా అయిపోతుంది? మేడం అందరు కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నది, అటు బీజేపీ సపోర్ట్ ఉన్నది, అందరు సపోర్ట్ ఉన్నది. ఈ రోజు మా సక్కులం వాళ్ళు, మా తమ్ముళ్ళు పెడుతున్నారు, వీక్లాంటి వాళ్ళు పెడుతున్నారు. ఈ రోజు రెడ్డిలు సంఘం వాళ్ళు సపోర్ట్ చేస్తూ మీటింగ్లు పెడుతున్నారు. ఇది కూడా ఆటోమేటిక్ గా ఒక రకంగా పూలప్ అవుతున్నాడు. తెలంగాణకి ఎట్లయితే అయిందో స్ట్రెంగ్ అవుతున్నాం కదా, డెఫినెట్ గా జరుగుతుంది, జరగాల్సింది. అవునన్నా కాదన్నా జరగాల్సిందే. ఎవ్వరు ఆపేది లేదు, అంతే. ఎవరు వచ్చినా ఆగేది లేదు. ఎస్సీ వర్గీకరణ ఇయ్యాల్సిందే. ఉద్యోగాలలో కూడా ప్రమోషన్స్ అంటే ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మాకు కొంత సమయం వరకు మా రిజర్వేషన్ కంటిన్యూగా ఉండవలసిందే. మాకు ఇంకొక 50 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు అయితే మినిమం ఉండాల్సిందే మాకు రిజర్వేషన్. వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కులం వాళ్ళే 4 పోస్టులలో ఉంటారు, 4 పార్టీలో ఉంటారు.
వాళ్ళకు ఒకసారి కాదు 4 సార్లు రాజకీయ అవకాశాలు వస్తాయి. మా జాతిలో ఒకసారి ఇచ్చి మళ్ళీ రెండోసారి మాకు అవకాశం. ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారో ఎట్లా అర్థం చేసుకుంటారో కూడా మనం డెఫినెట్ గా నేనంటే మాకు రావాలని కోరుకుంటున్నా. ఇది అందరి కోసం రావాలి. సానుభూతి కూడా మాకుంది, ప్రజల మద్దతు కూడా మాకుంది. ఒక కృష్ణమాదిగే కాదు, ఎంతో మంది చచ్చిపోయిన అమరుల బిడ్డలు ఉన్నారు. అందరి యొక్క త్యాగాలు ఉన్నాయి అందులో మా త్యాగాలు కూడా ఉన్నాయి. మేము చేసాము, ఎంప్లాయ్ గా చేసాము, మంత్రిగా చేసాము. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చేశారు. అది ఒక్క గాంధీకి చెందినట్టు చేయడానికంటే కూడా ఒప్పుకోము. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆ రోజు అందరూ ఉన్నారు. నేనైతే అట్లా అంట, ఒక గాంధీ క్రెడిబిలిటీ స్వాతంత్రం వచ్చిందంటే కూడా ఒప్పుకునేదాన్ని కాదు. నేను సుభాష్ చంద్రబోస్ వర్గం. నేను ఒక చెప్పదెబ్బ కొడితే నేను ఊరుకునే క్యారెక్టర్ కాదు. నేను మళ్ళీ కొట్టమంటాను. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి ఇలాగే ఉండాలి. అంతేగాని మనం అహింసవాదులం అంటే మార్పుకు అనుగుణంగా మారాలి అంటారు. దేశం అట్లా ఒక పక్కన వెళ్తున్నప్పుడు మనకి గొర్రెలాగా వెళ్ళడం కాదు, మనం మేకల్లాగా మారాల్సిందే అని అంటారు. సో పుష్పలీల లాంటిది నాలాంటిది మొండిదో నోరు గాయదు రాజకీయాలు అవసరం ఉందా? నాకు అవసరం లేదు రాజకీయాలు, కానీ ఉంటా. నాలాంటిది ఉండడము అంటే నా జాతిలో నాలాంటిది లేరు. ఎందుకంటే ఒక సదాలక్ష్మమ్మ ఉండింది, ఆ తర్వాత నేనున్నాను. ఒక ఉనికి కాపాడుకోవాలంటే ఒక స్త్రీకి ఎంత కష్టం, ఓ రాజకీయంలో స్థానాన్ని కాపాడుకోవాలంటే ఎంత ఇదో. అలాగే అంబేద్కర్ బిడ్డగా ఎన్ని అవమానాలు అంబేద్కర్ పడ్డారు. స్టిల్ ఈ అంబేద్కర్ లాగానే ఈ రోజు వరకు నేను కూడా అదే అవమానాలు పడుతున్నాను. సో అయినప్పటికి కూడా వదిలే ప్రసక్తి లేదు, సాధించేంత వరకు వదిలేదు. థ్యాంక్ యూ మేడం.